ఒక అరుపెరిగిన పోరాట యోధుడై ధీరుడై భగభగమండే సూర్యుడై ఈరోజు ప్రజా శ్రేయస్సు కొరకు రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతున్న వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది మన అన్నగారు శ్రీ రామచంద్ర యాదవ్ అని మనం మాత్రం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఏ పార్టీ అధ్యక్షులు కూడా ఇన్ని ఎదురు దెబ్బలు కానీ, ఇన్ని పోరాటాలు కానీ, ఇన్ని చాలా దెబ్బలు తిని చాలా మనం చూస్తూ ఉంటాం. ఈరోజు నా పేరు సేపిన శ్రీనివాసరావు, నాది శ్రీకాకుళం జిల్లా ఆంధ్రవలస మండల కాన్స్టిట్యున్సీ. చాలా వరకు కూడా ఇక్కడ మనందరం ఎమ్మెల్యే అభ్యర్థులుగా, ఎంపీ అభ్యర్థులుగా మనం పోటీ చేస్తూ ఉన్నాం. కానీ మన అందరికీ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగలేదు. అదే అన్నగారు చూస్తే పొంగనూరులో అడుగడుగున ఆటంకాలు, అడుగడుగున ఇబ్బందులు పడి ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే నిజంగా మిమ్మల్ని, మీ ధైర్యానికి నేను చాలా గర్విస్తున్నాను అన్నగారు. ఎందుకంటే మీ గుండె ధైర్యాన్ని మేము మరోసారి గుర్తు చేసుకుంటున్నాం. ఈరోజు రాష్ట్రంలో మన పార్టీ ఆవిర్భవించినటువంటి తక్కువ టైంలో మన ప్రజల్లోకి చాలా వరకు వెళ్ళగలిగాం. రాబోయే రోజుల్లో కూడా మన పార్టీ తాలూకా సిద్ధాంతాలు, మన పార్టీ తాలూకా విధి విధానాలు చాలా ఇదిగా ఉన్నాయి కాబట్టి మనం ప్రజలకి మన తాలూకా పార్టీ విధానాలను మరింత బలవంతంగా ముందుకు తీసుకెళ్ళాలని కోరుతున్నాను. అట్లాగే అన్నగారికి నా యొక్క చిన్న విన్నపం, అన్నగారు మనం ముందుగా ఒక రాష్ట్ర కమిటీని, అలాగే ఒక జిల్లా కమిటీని, మండలం కమిటీని మనం పటిష్టంగా వేయగలిగితే రాబోయే రోజుల్లో మనం మనకంటూ పార్టీకి ఒక ఓట్ బ్యాంక్ సంపాదించుకోగలం. దాంతో విధి విధానాలు ఏంటనేది నేను కూడా మనం పేపర్లో రాసిచ్చిన అన్నగారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాలు, 679 మండలాలు ఉన్నాయి, 26 జిల్లాలు ఉన్నాయి, సుమారుగా 22,000 గ్రామ రెవెన్యూ పంచాయతీలు ఉన్నాయి, అలాగే 28,000 గ్రామాలు ఉన్నాయి. కాబట్టి మన పార్టీ మన తాలూకా విధి విధానాలను ప్రతి గ్రామానికి చేరవేస్తే ఒక్కొక్క గ్రామం నుంచి కనీసం ఒక 100 ఓట్లు వచ్చినా సుమారు దగ్గర ఒక 50 లక్షలు 60 లక్షల ఓట్ బ్యాంక్ సాధించగలం. అలాగే ఒక్కొక్క పంచాయతీకి కూడా ఒక 500 ఓట్లు తెచ్చుకున్నట్లయితే ఈరోజు మనం సుమారుగా కోటి వరకు కూడా మనం ఓట్ బ్యాంక్ సాధించగలం. దయచేసి మనందరం కూడా పట్టణ కమిటీలు, గ్రామ కమిటీలు వేసే దిశగా పటిష్టం చేయాలని అధ్యక్షుల వారిని అందరికీ కూడా దిశానిర్దేశం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.